నమస్తే దోస్తులు, అందరూ మంచిగా ఉన్నారు. అందరూ చాలా బాగా ప్రిపేర్ అవుతారు కానిస్టేబుల్ ఎస్ఐకి. మీరైతే చాలా బాగానే ప్రిపేర్ అవుతారు. ఈసారి ఖచ్చితంగా జాబ్ అయితే సాధిస్తారని చెప్పేసి అనుకుంటున్నా. మీరు జాబ్ సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కూడా. సో మనం టాపిక్ లోకి వద్దాం. ఏంది అని అంటే, మీరైతే సీరియస్ ప్రిపేర్ అవుతారు కదా. మరి కొందరికి ఉన్నటువంటి డౌట్ ఏంది అని అంటే, మన గ్రౌండ్ ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయనా వద్దని చెప్పేసి డౌట్ ఉంది. అండ్ ఆల్సో ఈ ప్రిలిమ్స్ కి ఎట్లా ప్రిపేర్ కావాలన్నా, మరి ప్రిలిమ్స్ లో ఏ సబ్జెక్టు ఎన్ని మార్క్స్ వస్తాయన్న అని చెప్పేసి కొందరికైతే చాలా వరకు డౌట్ అవుతుంది. సో ఏ సబ్జెక్టులకు ఎన్ని మార్కులు వస్తాయని చెప్పేసి అది మీరు అనలైజ్ చేసుకోవచ్చు, నేను అనలైజ్ చేయొచ్చు, ఎవరైనా అనలైజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే గత ప్రీవియస్ నోటిఫికేషన్ లో అంటే ప్రీవియస్ ఎగ్జామ్ లో ప్రిలిమ్స్ లో వచ్చినటువంటి మార్క్స్ అయితే ఉంటుందో దాన్ని మనం ఇప్పుడు అనలైజ్ చేసుకోగలవాలి. అండ్ లేకపోతే అండ్ యావరేజ్ తీసుకున్నా సరే, అంటే అక్యురసీగా ఎవరైతే చెప్పలేరు, నేను చెప్పలేను, ఇంకొక పర్సన్ కూడా ఎవరైనా సరే చెప్పలేరు. చెప్పినారు అంటే అది అక్యురసీ ఉండదు, అక్యురసీ కాదు అది. ఎందుకంటే అటు ఇటు కొంచెం చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ నేను కూడా మీకు అంటే దాదాపు ఒక 2-3 లేదంటే ఒక 5 వరకు అటు ఇటు చేంజ్ కావచ్చు. అది మీరు కూడా అనలైజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నా కదా. సో నేను అనలైజ్ చేసింది నేను మీకు చెప్తా. ఆల్రెడీ నేను మీకు చెప్తుంటా ముందు. అయితే విషయం ఏంటంటే, లాస్ట్ టైం గనక మనకు అప్లికేషన్ డేట్స్ వచ్చేసి మనకు రేపటి నుంచి అయితే స్టార్ట్ కాబోతున్నాయి. 19th ఆగస్టు 2026 నుంచి సెప్టెంబర్ 9, 2026 వరకు అయితే అప్లికేషన్ డేట్స్ అయితే ఉన్నాయి. మీరు అందరైతే ఆల్రెడీ ఆధార్ అథెంటికేషన్ అది చేసుకున్నారు కదా, ఫేస్ అథెంటికేషన్. అయితే ఓకే, ఏమేమి డాక్యుమెంట్లు కావాలి ఏమైంది అని చెప్పేసి కూడా నేనైతే మీకు ఒక వీడియో చేసి పెట్టిన, ఒకసారి అయితే చూడండి. అయితే నాకు కొందరు అడిగినారు, అన్న మరి గ్రౌండ్ ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయనా లేకపోతే అవసరం లేదా అని చెప్పేసి అడుగుతున్నారు. అయితే విషయం ఏంటి అంటే, బ్రో నీకు లాస్ట్ టైం కనుక మిస్ అయిపోయిందా, ఏదైనా లాంగ్ జంప్ లో అవచ్చు, లేకపోతే 600 మీటర్స్ లో అవచ్చు, లేకపోతే షార్ట్ పుట్ లో అవచ్చు, ఏదైనా ఈవెంట్ లో నీకు కొంచెం ఇబ్బంది ఎదుర్కొన్నావా, నువ్వు కొంచెం ఇబ్బంది పడ్డావు అని అంటే నువ్వు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తానే ఉండు. నీకు ఎప్పుడు ఉంటుంది ప్రిలిమ్స్, మనకి నవంబర్ లేదా డిసెంబర్ వరకు ఉండొచ్చు అని చెప్పేసి మనము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ ఉంటది అని చెప్పేసి నా పర్సనల్ గా నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఆ డేట్ లో ఉండొచ్చు అని చెప్పేసి. సో నవంబర్ డిసెంబర్ లో మనకి ఎగ్జామ్ కనుక కండక్ట్ చేస్తే ఆ తర్వాత విత్ ఇన్ 3 to 4 months కి మనకి ఈవెంట్స్ కండక్ట్ చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంటది. సరేనా? కాబట్టి మనకి ఒక 6 months లోపలనే మనకు టైం ఉంది అనుకోవచ్చు ఈవెంట్స్. మరి ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయాలంటే, అవును పొద్దున్న లేచేసి నీకు పొద్దుగాల నీకు సబ్జెక్ట్ బాగా రావాలని, సబ్జెక్ట్ బాగా నేర్చుకోవాలనుకుంటేనేమో పొద్దుగాల లేసి చదువుకొని సాయంత్రం పూట ఒక ½ an hour to 1 hour అట్లా గ్రౌండ్ కేటాయించుకో. లేదు నాకు గ్రౌండే అసలుకి నేను కొంచెం ఫ్యాట్ ఉన్నా, నాకు కొంచెం అసలు గ్రౌండే రావట్లేదు, నాకు అసలు 600 మీటర్స్ రావట్లేదు, నేను క్వాలిఫై అవుతాను అని చెప్పేసి నాకు భయం ఉంది అనుకుంటే నువ్వు పొద్దున ప్రాక్టీస్ చేయు. అయితే ప్రాక్టీస్ చేయడం అనేది కంపల్సరీ ప్రాక్టీస్ చెయ్యి బ్రో. ఎందుకనంటే నీకు ఈవెంట్స్ వచ్చినా కూడా నార్మల్ అన్నా సరే ప్రాక్టీస్ చేస్తా ఉండు. ఎందుకంటే నువ్వు అప్పటి వరకు నువ్వు బాగా కష్టపడుతూ పొద్దుగాల సాయంత్రం కష్టపడుతూ ఉంటావు. ఆఫ్టర్ ప్రిలిమినరీ టెస్ట్ అప్పుడు నువ్వు పొద్దున గ్రౌండ్ కు వేస్తావు, పొద్దున 5 గంటలకు లేస్తావు, 6 గంటల దాకా గ్రౌండ్ పోతావు, 8:30-9 గంటలకు ఇంటికి వస్తావు, తినేసేసి ఇట్లా అన్నం తినగానే నీకైతే మంచి నిద్ర వస్తుంది, మంచి ఆరాంసే పడికేస్తావు, మళ్ళీ బారకు లేస్తావు, 12 గంటలకు లేచి కొద్దిసేపు చదువుతావు, చదవగానే మళ్ళీ నీకు ఆకలి అయితే తింటావు, తినగానే మళ్ళీ బయటకు వెళ్దాం అనుకుంటావు, అయిపోయి మళ్ళీ బయటకు వెళ్ళొచ్చేసి గ్రౌండ్కి వెళ్ళిపోతావు, మళ్ళీ తింటావు, తినగానే నీకు నిద్ర వస్తుంది, నువ్వు అప్పుడు ఏడు చదువుతావు, చదవలేవు. అందుకని నేనేమంటున్నా అంటే, నువ్వు ఫిజికల్ గా మెంటల్ గా మంచిగా ఉండాలనుకుంటే నువ్వు ఒక పూట ఒక 1 hour కేటాయించుకో గ్రౌండ్ కి. నార్మల్ గా జస్ట్ జాగింగ్ చేసుకొని, లేకపోతే రన్నింగ్ అన్న స్ప్రింట్స్ అన్న ప్రాక్టీస్ చేసుకొని, స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేసుకొని, కొంచెం అన్న సరే ఫిజికల్ వర్కౌట్స్ అన్ని చేసుకొని, కొంచెం బాడీ నవచ్చు బ్రెయిన్ నవచ్చు మంచిగా ఉంచుకొని అనుకోండి, మీకు ఈవెంట్స్ అప్పుడు మీకు చాలా ఈజీ వెళ్ళిపోతుంది. లేదు నాకు ఈవెంట్స్ లో ఈసారి 100కి 85-90 మార్కులనే రావాలనుకుంటున్నా, 95 రావాలనుకుంటున్నా అనుకున్నటోళ్ళు సీరియస్ గా ప్రాక్టీస్ చేయండి. అంతే అని చెప్పేసి ఇప్పుడు పొద్దుగాల సాయంత్రం అయితే ప్రాక్టీస్ చేయకుండా, ఇప్పుడు నువ్వు డైలీ ప్రాక్టీస్ చేస్తూ స్లోగా ప్రాక్టీస్ చేయి. నువ్వు 2 times ప్రాక్టీస్ చేస్తే, నువ్వు కరెక్ట్ డైట్ తీసుకోకుండా కూడా నీకేమైందంటే నీకు బోన్స్ ప్రాబ్లం అవ్వచ్చు, మజిల్ ప్రాబ్లం అవ్వచ్చు, ఆ నర్వ్స్ ప్రాబ్లం అవ్వచ్చు, ఈ కండరాలు పట్టుకోండు, బోన్స్ పట్టుకోండు, కొంచెం క్రాక్ వచ్చుడు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ నువ్వు ఫేస్ చేస్తూ ఉంటావు. కాబట్టి ప్రతిదీ కూడా నువ్వు ఆచి తూచి చాలా జాగ్రత్త, రన్నింగ్ అవ్వచ్చు, లాంగ్ జంప్ అవ్వచ్చు, షార్ట్ పుట్ అవ్వచ్చు, ప్రాక్టీస్ చేయాల్సి అయితే ఉంటది. ఏదైతే నువ్వు ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నావో దానికంటే ముందు ఆ మజిల్స్ కు సంబంధించినటువంటి, లేకపోతే బ్రీతింగ్ కి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ అనేది చేసుకున్న తర్వాత అది ప్రాక్టీస్ చేయాలి. సో ఇట్లా మీరు ప్రొద్దున, సాయంత్రం గ్రౌండ్ అయితే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. మంచి నార్మల్ గా చేయండి. మరి సీరియస్ గా కసిగా ఊరికి వచ్చి మళ్ళీ అట్నే వన్నుడు అలసిపోయినని చెప్పేసి అట్లా చేసుకోకూరి. అట్లా ప్రాక్టీస్ చేస్తూ మీరు కన్సిస్టెన్సీ కనుక మెయింటైన్ చేసినట్టయితే ఆరామ్స్ అండి గ్రౌండ్ అనేది క్లియర్ చేసేస్తావు, నీకు పెద్ద ప్రాబ్లం ఏం పడదు. ఓకేనా? అండ్ ఇప్పుడు ప్రిలిమినరీ టెస్ట్ లో మనకి ఏముంటుందనంటే 1/5 నెగిటివ్ మార్క్స్ ఉంటుంది. అట్లాగే మనకి ఇప్పుడు సిలబస్ ఏందో నేను మీకు చెప్తా, ఒకసారి వినండి. ఇంగ్లీషు, అరిథమెటిక్, జనరల్ సైన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, ప్రిన్సిపల్ ఆఫ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ, పాలిటీ అండ్ ఎకనామీ, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, కంటెంట్స్ పర్టైనింగ్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. మనకు ఈ సిలబస్ అయితే ఉంది. వాళ్ళే నోటిఫికేషన్ ఇచ్చారు సిలబస్, కానీ కింద ఏమని మెన్షన్ చేసింది తెలుసా? దీనికి సంబంధించినటువంటి పర్టికులర్ బుక్ ఒకటి, స్టాండర్డ్ బుక్, దీని సరౌండింగ్ లోనే క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి మేమైతే చెప్పలేమని చెప్పేసి చెప్పిండు. కాబట్టి మీరు ఏ ఇన్స్టిట్యూట్ బుక్ అయితే చదువుతారో, ఏ మెటీరియల్ అయితే తీసుకొని చదువుతారో ఆ మెటీరియల్ ని మీరు పర్ఫెక్ట్ గా చదువుతూ ఉండి మంచిగా సబ్జెక్ట్ అంతా కూడా నేర్చుకోండి. దాంట్లో ఉన్నటువంటి ప్రతి బిట్ కూడా, ప్రతి సబ్జెక్ట్, ప్రతి పాయింట్ ను అనలైజ్ చేసుకుంటూ చదువుతుంటూ గుర్తు పెట్టుకోండి. ఓకేనా? అయితే దీనిలో మనకి లాస్ట్ టైం లో మనకి ఎట్లా తెలుసా, 100కి 70%
మంది ప్రిలిమ్స్ ఎగిరిపోయినారు. కాబట్టి ఈసారి అట్లా చేయొద్దు. మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అస్సలకే డిస్క్వాలిఫై అవ్వద్దు ప్రిలిమ్స్. ఈ ప్రిలిమ్స్ క్వాలిఫై మనకు మార్కులు అయితే తెలిసే కదా. ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 30% అంటే 60 మార్క్స్, బీసీ వాళ్ళకి 25% అంటే 50 మార్క్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 20% అంటే 40 మార్క్స్ వస్తేనైతే క్వాలిఫై అవుతుంటారు కదా. సో 1/5 నెగిటివ్ మార్క్స్ లో 200 క్వశ్చన్లకి 3 గంటల టైంలో మనము ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్ తీసుకొచ్చుకోవచ్చు అంటే ఈజీగా తీసుకొచ్చుకోవచ్చు, ఆరామ్సే తీసుకొచ్చుకోవచ్చు. మరి ఎందుకు డిస్క్వాలిఫై అవుతారు అని అంటే వాళ్ళకు చదివే విధానం తెలియక, వాళ్ళు ఎగ్జామ్ లో ఎట్లా అటెంప్ట్ చేయనో తెలియక, వాళ్ళు గెస్ చేసిన కరెక్ట్ అని చెప్పేసి అన్ని పెట్టుకుంటూ పోతారు, అట్లా చేస్తారు. అండ్ కొందరు ఓవర్ కాన్ఫిడెన్స్ గా పోతారు, కొంచెం చదువుకొని 4-5 బిట్లు రాగానే నాకు అంత సబ్జెక్ట్ అంతా వచ్చేసిందని చెప్పేసి సంకల్ గుద్దుకుంటూ ఎగిరిపోతా ఉంటారు. అట్లాంటి డిస్క్వాలిఫై అవుతారు. నువ్వు జాబ్ రావాలని చెప్పేసి చాలా మంచి గోల్ పెట్టుకొని లాస్ట్ టైం మిస్ అయిపోయింది కదా, ఇప్పుడు మంచి గోల్ తో ఉన్నప్పుడు, మంచి కన్సిస్టెన్సీ నువ్వు మెయింటైన్ చేస్తున్నప్పుడు నువ్వు డిస్క్వాలిఫై అవ్వు, నీకు అన్ని తెలిసి ఉంటాయి ఇప్పుడు. సో లాస్ట్ టైం అయితే మిస్ అయిపోయిన వాళ్ళు ఈసారి ఈజీగానే ప్రిలిమ్స్ అయితే క్వాలిఫై అవుతారు, మీరు వెళ్ళిపోతారు, దాంట్లో పెద్ద టెన్షన్ అయితే ఏం లేదు. సో లాస్ట్ టైం మిస్ అయిపోయిన వాళ్ళు ఏం చేయాలంటే 100 మార్కులు దాటించే ప్రయత్నం చేయరు ఇప్పుడు, ఓకేనా. అట్లా మరి అన్న చెప్పిన 100 మార్కులు దాటియాలని చెప్పేసి 200 క్వశ్చన్ నేను పెట్టా అని చెప్పేసి అట్లా నెగిటివ్ వర్క్ బ్రో. నేను ఏమంటున్నాను, లాస్ట్ టైం మిస్ అయింది, సబ్జెక్ట్ బాగా నేర్చుకున్నావు, జస్ట్ మిస్ అయిపోయింది కదా నీకు. సో నువ్వు ఇప్పుడు ఏం చేస్తానంటే మంచి సబ్జెక్ట్ మళ్ళీ గెయిన్ చేసుకుంటున్నావు కదా, నువ్వు సబ్జెక్ట్ ని ఇప్పుడు మంచిగా దాన్ని సానబెట్టి మంచిగా ప్రాక్టీస్ చేస్తూ క్వశ్చన్ మంచి అర్థం చేసుకుంటూ నువ్వు దాంట్లో 100 మార్కుల వరకు తెచ్చుకున్నావు అనుకో, నీకు ఏమైందంటే నీకు బ్రెయిన్ లో ఒక మంచి కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. నాకు జాబ్ ఖచ్చితంగా వస్తా అని చెప్పేసి నీకు అనిపిస్తుంది. నాకు తెలిసి నువ్వు ఎగ్జామ్ లో క్వశ్చన్ అటెంప్ట్ చేసేటప్పుడు నీకు తెలిసిపోతుంది నాకు జాబ్ ఈజీగా క్వాలిఫై అయిపోతానని చెప్పేసి. అట్లాంటి కాన్ఫిడెన్స్ కొద్ది అయితే ఉండరు మీరు, ఓకేనా. అదే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు, ఇప్పుడు కొత్తగా మనం అటెంప్ట్ చేసేటోళ్ళు ఎట్లా అంటే ఏ సబ్జెక్ట్ ఎన్ని మార్కులు వస్తాయి నేను చెప్తాను. ఇక్కడ నేను ఒక చార్ట్ తయారు చేసిన, అది ఎవరైనా తయారు చేసుకోవచ్చు. నేను చేసిన దానికి ఒక 5-6 క్వశ్చన్లు అటు ఇటు అయితే కావచ్చు, బట్ నా పర్సనల్ ఒపీనియన్, నా పర్సనల్ అది గెస్సింగ్ అంతా కూడా నేను మీకు చెప్తున్నా. ఇక్కడ మీకు డిస్ప్లే వస్తాయి అంతా మీరు చూసుకోవచ్చు. లాస్ట్ నోటిఫికేషన్ లో ఏం అడిగినరు, ఇప్పుడు ఏం అడగవచ్చు అని చెప్పేసి నేను జస్ట్ గెస్ చేస్తున్నా. ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్టయితే మనకు 50 క్వశ్చన్లు అయితే రీజనింగ్ అండ్ అర్థమెటిక్ అయితే ఉంటాయి, ఓకేనా. ఈ రీజనింగ్ అర్థమెటిక్ 50కి లాస్ట్ టైం మీరు జాబ్ మిస్ అయిపోయిన వాళ్ళు మినిమం 30 క్వశ్చన్స్ అండ్ లేదా 30కి పైన వచ్చేటట్టు అయితే ప్లానింగ్ అయితే సెట్ చేసుకోరు. ఏం చేస్తావు నాకు తెలియదు, లాస్ట్ టైం మిస్ అయింది కదా, ఈసారి నువ్వు 30 క్వశ్చన్లు 50కి 30 పైన రావాలి చెప్తాను, ఓకేనా. అండ్ ఇంకేముంటది, మెయిన్లీ మనకి జీకే కరెంట్ అఫైర్స్. ఈ జీకే కరెంట్ అఫైర్స్ లో మనకి దాదాపు ఒక 20 నుంచి 30 క్వశ్చన్లు అయితే అడిగే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ 20 నుంచి 30 క్వశ్చన్లకు నువ్వు దాదాపు 50% తీసుకునే ప్రయత్నం చేయి లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు. అదే కొత్త వచ్చేటోళ్ళు అయితే మీరు జీకే కరెంట్ అఫైర్స్ ను బాగా చదవండి, ఒక 4-5 సార్లు చదవండి. నువ్వు ఏ బుక్ అయితే చదువుతున్నావు దాన్ని ఎక్కువగా రిపీట్ చేస్తూ రివిజన్ చేస్తూ చదువుతూ ఉండు. అట్లాగే ప్రీవియస్ ఎగ్జామ్లలో ఆ జీకే కరెంట్ అఫైర్స్ నుంచి ఏ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగిండు అని చెప్పేసి అది అనలైజ్ చేసుకుంటా ఉండు. మీరు కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే ఏదైనా ఒక మంత్లీ మ్యాగజైన్ బుక్ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ షైన్ ఇండియా లేదా ఇంకేమైనా మంచిగా ఉందేమో చూడండి. అట్లా ఒక మంత్లీ మ్యాగజైన్ తీసుకుంటూ ఒక మంత్ లో ఉన్నటువంటి బుక్ ను మీరు 1 డే లో దాన్ని చదువుకుంటూ కరెంట్ అఫైర్స్ ఒక స్పెషల్ నోట్ బుక్ పెట్టుకోండి. ఆ చదువుకుంటూ పాయింట్స్ అన్ని ఒక బుక్ లో రాసుకోండి. ఆ 1 మంత్ యొక్క కరెంట్ అఫైర్స్ బుక్ నువ్వు చదువుతూ రాస్తే 1 డే లో ఒక 3 నుంచి 4 పేజీలలో అయిపోతుంది. సో అట్లా ఎవ్రీ మంత్ అట్లా నువ్వు రాసుకుంటూ పో. నువ్వు ఎగ్జామ్ అయ్యేసరికి అంటే ఎప్పుడు ఒక 7-8 నెలలు, ఒక సంవత్సరానికి ఫర్ ఎగ్జాంపుల్ 10 మంత్స్ లేదా 1 ఇయర్ అవుతుంది అనుకో ఫైనల్ ఎగ్జామ్ వరకు. అప్పటి వరకు నీకు రాసుకున్నటువంటి పేపర్స్ అన్ని 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ జమ అవుతాయి కదా, ఇవన్నీ నీకు ఎన్ని మహా అయితే 40-50 పేజీల దాకా అయితే అవుతాయి. అవన్నీ నువ్వు ఈజీగా చదువుకోవడానికి చూసుకుంటూ కూడా నీకు చాలా ఈజీ అవుతుంది అప్పటి వరకు మెయిన్స్ వరకు కూడా. సో నువ్వు కరెంట్ అఫైర్స్ అనేది ప్రిలిమ్స్ తో పాటు మెయిన్స్ కూడా ఇప్పటి నుంచే ప్లాన్ అయితే సెట్ చేసుకో, ఓకేనా. ఇప్పుడు ఎట్లా చదవాలి కరెంట్ అఫైర్స్ అంటే నాకు తెలిసి 2025 డిసెంబర్ మంత్ నుంచి వెళ్ళి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ వరకు కూడా చదువుతూ ఉండండి. ఆ మ్యాగజైన్స్ అన్ని తీసుకొని వాటి ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకొని అట్లా అని చెప్పేసి నువ్వు కరెంట్ అఫైర్స్ కోసం డైలీ నువ్వు వీడియో చూసుకుంటా నువ్వు అయితే టైం వేస్ట్ చేసుకో బ్రో. డైలీ ఒక గంట సేపు కరెంట్ అఫైర్స్, డైలీ గంట కరెంట్ అఫైర్స్ ఏం చదువుతావు, ఏం చేస్తావు, నీ టైం ఎంత వేస్ట్ అవుతుంది. డైలీ గంట దానికి కేటాయిస్తే ఎన్ని మార్కులు వస్తున్నాయి నీకు దాంట్లో, ఇవన్నీ నువ్వు అనలైజ్ చేసుకోగలగాలి బ్రో. సో జీకే కరెంట్ అఫైర్స్ నుంచి వెళ్ళి ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం అయితే ఉంది, 20 నుంచి 30 మార్కులు. అట్లా మనకి ఇండియన్ హిస్టరీ, మెయిన్లీ ఇండియన్ హిస్టరీ నుంచి వెళ్ళి సేమ్ 20 నుంచి 30 మార్కులు వచ్చే అవకాశం అయితే ఉంది. మెయిన్లీ మనకి స్వాతంత్రోద్యమ చరిత్ర గురించి ఎక్కువగా బిట్స్ అడిగే అవకాశం అయితే ఉంది. అది ప్రిలిమ్స్ లో అవ్వచ్చు, మెయిన్స్ లో అవ్వచ్చు. మళ్ళీ మనకి ఇంగ్లీష్ నుంచి 20 నుంచి 30 క్వశ్చన్లు అయితే అడిగే ఛాన్స్ అయితే ఉంది. ఇంగ్లీష్ పర్ఫెక్ట్ గా చదివి బాగా నేర్చుకున్న వాళ్ళు, గ్రామర్ పార్ట్ ని బాగా అర్థం చేసుకున్న వాళ్ళు ఉంటేనే, తెలిసిన క్వశ్చన్ అంటేనే ఇంగ్లీష్ ని మీరు అటెంప్ట్ చేయరు. లేకపోతే ఇంగ్లీష్ ని తెలియని క్వశ్చన్లు గెస్ చేస్తూ పెట్టకండి, కరెక్ట్ తెలిస్తేనే పెట్టండి. రాదనుకున్నప్పుడు ఆ ఇంగ్లీష్ క్వశ్చన్ స్కిప్ చేసుకున్నా పర్వాలేదు, కొత్త వచ్చిన పిల్లలు అయితే ఫస్ట్ అటెంప్ట్ చేసేటోళ్ళు. ఎందుకంటే నువ్వు క్వాలిఫైయింగ్ అయితే సరిపోతుంది కదా, మెయిన్స్ అప్పుడు మళ్ళీ పుంజుకునేవు, సబ్జెక్ట్ అంతా నేర్చుకునేవు. మనం కానిస్టేబుల్ కి తెలంగాణ హిస్టరీ అండ్ మూవ్మెంట్ దీని నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడిగే అవకాశం అయితే ఉంది. మెయిన్లీ మనకి తెలంగాణ హిస్టరీ నుంచి అయితే ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు కానిస్టేబుల్ ప్రిలిమ్స్ కి. మూవ్మెంట్ నుంచి ఒక 4-5 క్వశ్చన్లు, 5-6 క్వశ్చన్ల దాకా అడిగే అవకాశం అయితే ఉంది. కాబట్టి మీరైతే తెలంగాణ హిస్టరీని పూర్తిగా చాలా క్లియర్ గా అయితే చదువుకోర్రి, ఓకేనా. ఇక నార్మల్ గా సైన్స్ నుంచి అయితే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి అయితే ఒక 15 నుంచి 20 వరకు అట్లా అడిగితే అడగవచ్చు. ఒక్కొక్క సబ్జెక్ట్ కు ఒక్కొక్క రంగ మార్కులు ఒక 5-6 అట్లా సైన్స్ నుంచి. అదే ఇండియన్ పాలిటీ నుంచి అయితే ఒక 10-12 వరకు
మార్కుల అడిగే ఛాన్స్ అయితే ఉంది. అంటే మనం మెయిన్ గా ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే మీకు అర్థమవుతుంది కదా, రీజనింగ్ అర్థమెటిక్ 50 మార్కులు ఉంది మెయిన్. ఇంగ్లీష్ 20 నుంచి 25 లేదా 30 అడగవచ్చు, 20 నుంచి 30 మధ్య ఏమైనా అడగవచ్చు. అండ్ జీకే కరెంట్ అఫైర్స్ ఉంది, ఇండియన్ హిస్టరీ ఉంది, మనకు జియోగ్రఫీ నుంచి కూడా ఒక 15 నుంచి 20 క్వశ్చన్లు తెచ్చే అవకాశం అయితే ఉంది. ఎకనామీ గురించి మనం అయితే చాలా తక్కువనే అడిగే అవకాశం అయితే కనిపిస్తుంది. నాకు తెలిసి కానిస్టేబుల్ ప్రిపరేటర్లు ఎకనామీని స్కిప్ చేసుకున్నా పర్వాలేదు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక 5-6 క్వశ్చన్ల కోసం మీరు అంత ఎక్కువనే కష్టపడలేను సార్ అనుకుంటే వదిలేసేయండి. అదే ఎస్ఐకి ప్రిపరేటర్లు ఎస్ఐకి ఎట్లా ఎకనామీ ఉంటుంది కదా, ఎస్ఐకి ప్రిపరేటర్లు అయితే ఖచ్చితంగా ఎట్లా చదువుతూ ఉంటారు కాబట్టి మీకు పెద్ద ప్రాబ్లం పడదు. కానీ ఓన్లీ కానిస్టేబుల్ జాబ్ కొట్టాలనుకుంటారు మాత్రం మీరు ఎకనామీ కొంచెం స్కిప్ చేసుకున్నా పర్వాలేదు. ఇండియన్ ఎకనామీ అవ్వచ్చు, తెలంగాణ ఎకనామీ అవ్వచ్చు. సో నేను చెప్పినటువంటి చార్ట్ అయితే ఒకసారి చూడండి, దాదాపు ఇట్లనే అడిగే అవకాశం అయితే ఉంటది. మెయిన్లీ మనకు రీజనింగ్ అర్థమెటిక్, ఇండియన్ హిస్టరీ, ఇంగ్లీషు, జీకే కరెంట్ అఫైర్స్ ఇవి ఇట్లా మీరు బాగా కనుక చదువుకున్నట్టయితే దీంతోనే మీరు ఆరామ్సే క్వాలిఫై అయితే అవ్వచ్చు. సో మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను దాదాపు అన్నిటికైతే రిప్లై ఇస్తున్నా. సో కష్టపడి ఫలితాలు చెప్పేసి కోరుకుంటే మీ డీప్ థింకర్ ఫైర్ ఫైటర్ వెంకట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.